ఆదికాండము 1వ అధ్యాయం 26 నుంచి 31 వరకు మనం చదువుకుందాం. ఏమమ్మా ఇది పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో, భూమి మీదనున్న విత్తనమునిచ్చు ప్రతి చెట్టును, విత్తనమునిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు చేసిన సృష్టి ఎలా ఉంది? చాలా మంచిదిగా, చాలా మంచిదిగా, వెరీ గుడ్ అంట, చాలా మంచిదిగా ఉంది. అంటే అదే విధంగా కొనసాగితే చాలా బాగుంటుంది. కానీ కొనసాగిందా? కొనసాగల. ఇక్కడ దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృజించాడు? చూడండి ఇక్కడ ఎందుకు. 26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక. అంటే లీడర్, నాయకుడిగా సృష్టించాడు. దేవుణ్ణి ప్రతిబింబించాలి మనం. తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాడిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లా చేసాడు ఆశీర్వాదం? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. ఇది మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇది మనం చేయాలి. మనం ఫలించాలి. కానీ పాపము, అవిధేయత, ఉద్రేకము ద్వారా పడిపోయాడు మానవుడు. అవిధేయత, టెంప్టేషన్ ద్వారా పడిపోయాడు. ఏంటి ఆ టెంప్టేషను? ఆశ కలిగింది. అవ్వతో సాతాను మాట్లాడుతుంటే దాని మీద ఆశ కలిగింది. రోజు ఆ కాయను చూస్తూనే ఉన్నారు, రోజు ఆ పండును చూస్తూనే ఉన్నారు. కానీ ఆ పండు గురించి, ఆ పండు తింటే వచ్చే లాభ నష్టాల గురించి సాతాను చెబుతుంటే ఆశ కలిగింది. టెంప్ట్ అయిపోయింది. ఉద్రేకం ఎక్కువైపోయింది. ఏదో ఒక రకంగా తినేయాలి, ఏమైనా పర్లా. దేవుని మాటను కూడా నమ్మకుండా పడిపోయింది. జాగ్రత్తగా వినాలి. ఆదాముని అవ్వను, మన పితరులైన ఆదాముని అవ్వను సృజించినప్పుడు ఇంకెవరైనా ఉన్నారా భూమి మీద? ఎవరు లేరు. వాళ్ళకి ఇంకా స్నేహం లేదు. దేవుడితోనే స్నేహం. లేదా భూమి మీద ఉన్న జంతువులతో, పక్షులతో. అలాగని ఖాళీగా ఉండటం కాదు, పని చేసుకోవాలి. ఆ చెట్లకు చక్కగా నీరు వచ్చేదట, చెట్లకు శుభ్రం చేసుకోవాలి. ఏదెనులో ఉన్న తోటని చాలా చక్కగా సాగుపరుచుకోవాలి, పనిచేయాలి. ఈ క్రమంలో ఆదాము తన పని నిమిత్తం ఆ తోటలో ఎటో వైపు ఉన్నాడు. అవ్వ దగ్గరికి చల్లగా సాతాను వచ్చింది. మాటలతో మనిషిని భ్రమ చేస్తుంది.
ఉద్రేకాన్ని తీసుకొచ్చింది. దేవుని మాటను కూడా వినకుండా వ్యతిరేకించే పరిస్థితికి తీసుకొచ్చింది. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దెబ్బతో ఏమైపోయారంటే మానవుడు, దేవుని చేత సృజించబడిన మానవుడు పడిపోయాడు. ఒక్కసారిగా పడిపోయాడు. చూడండి ఎలా పడిపోయాడు. 3వ అధ్యాయం 21వ వచనం. పడిపోతే దేవుడు ఏం చేశాడు? దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వాటిని తొడిగించింది. ఏం చేశాడు? వదిలేశాడా దేవుడు? తప్పు చేశారు, అవిధేయత చూపించారు, ఒకరి మీద ఒకరు సాగు చెప్పుకున్నారు. ఏంటి ఆదాము ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే నేను దాక్కున్నాలే అంటున్నాడు. ఎందుకు దాక్కున్నావు? దాక్కోవాల్సిన అవసరం ఏంటి? నేను దిశమూలలో ఉన్నానని అర్థమైపోయింది. నా ఒంటి మీద బట్టలు ఏమి లేవని అర్థమైపోయింది. నీకు ఒంటి మీద బట్టలు లేవని చెప్పింది ఎవడు నీకు? ఇప్పుడు దాకా లేవు కదా, ఇప్పుడు ఎలా తెలిసింది? నేను తినొద్దన్న పండు తిన్నావా? లేదు, నువ్వు నాకు ఇచ్చిన అవ్వ తీసుకొచ్చి ఇస్తే తిన్నా. నేను తిన్నాను కాదు, నువ్వు నాకు ఎవరినైతే సహకారిగా ఇచ్చావో ఆమె ఇస్తే తిన్నా. అంటే ఎవరు తప్పు అని చెబుతున్నాడు? దేవుడిదే తప్పు అంటున్నాడు. నువ్వు ఇచ్చిన ఆమె నాకు ఇచ్చింది. నువ్వు నాకు మంచిగా సహకారిగా సంతోషంగా ఉండటానికి అని చెప్పి నాకు ఇచ్చావు. ఆమె ఏం చేసింది? నాకు ఒక పండు ఇచ్చింది. ఆ పండు నువ్వు తినొద్దన్న పండే. అంటే దీంట్లో నా తప్పేం లేదు. బుకాయింపు, అవిధేయత, పడిపోతున్నాడు. మరి అవ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అలా చేయటం, ఎందుకు తిన్నావు? నాదేం లేదు, నన్ను సర్పం మోసం చేసింది, టెంప్టేషన్ చేసింది. మోసం చేసింది, టెంప్టేషన్ చేస్తే దేవుని మాటను విడిచిపెడతారా? సో దేవుని పడిపోయారు. పడిపోయిన వాళ్ళని దేవుడు వెళ్ళగొట్టాడా, వదిలేసాడా? ఒకసారి ఆలోచించండి. లేదండి, వదిలేలా. వాళ్ళకి అప్పుడు వరకు బట్టలు లేవు. ఒక జంతువుని తీసుకుని బలిచ్చి ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసి వారికి బట్టలు రెడీ చేశాడు. దేవునిలో ఎంత ప్రేమ ఉందని చూడండి మనిషి అంటే. వదిలేలా, వాళ్ళని అక్కడ వెంటనే శపించలా, వెంటనే కఠినంగా వారి పట్ల ప్రవర్తించలా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనం అది అర్థం చేసుకోవచ్చు. ఏం చేశాడంటే 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. ఆయన తయారు చేయించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? 23, 24 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకును ఏదేను తోటని అతన్ని పంపివేశాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, 2 విషయాలు ఉన్నాయి. మొదటగా ఏం చేశాడు? పంపివేశాడు. కానీ ఇక్కడ మనం ఈ స్క్రిప్చర్ని చూస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళలా. మీరు బట్టలు వేసేసాడు వాళ్ళకి చక్కగా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంతే, వెళ్ళిపోండి, మీరు ఈ నేలని సేద్యపరుచుకుని జీవించండి, చెమట కార్చాలి, మీరు కష్టపడి పని చేసుకోవాలి. ఇక నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు, తిరిగి మళ్ళా మట్టికి వెళ్ళేంతవరకు. అవ్వకేమో నీకు నీ భర్త మీద వాంఛ కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, మీకు బిడ్డలు పుడతారు, మీరు దీవించబడతారు. కానీ నీకు ఆ నొప్పులు అధికమవుతాయి. నువ్వు ఎప్పుడైతే ప్రసవిస్తావో అప్పుడు ఆ నొప్పులు అధికము చేస్తున్నా నీకు అని ఇద్దరికి చెప్పేసి వెళ్ళిపోమన్నాడు. కానీ వెళ్ళినట్టు వీళ్ళు లేరు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, నేనేదో పెద్ద రహస్యాన్ని నేను కనుగోలేదు ఇక్కడ. ఎందుకు చెబుతున్నానో 24వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువ పెట్టాడు. ఎందుకు కాపలా పెట్టాడు? ఇక్కడ నేను ఆలోచిస్తుంటే ఏంటంటే, మొదటగా వెళ్ళమన్నాడు కానీ వెళ్ళలా. తర్వాత ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. వెళ్ళమంటే వెళ్ళకపోతే ఏం చేయాలి?
వెళ్ళగొట్టడానికి కారణం ఏం తెలుసా? వెళ్ళగొట్టడానికి కారణం తెలుసా మీకు? అది 18వ వచనం. ఉమ్, 22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. అంటే మనిషి జీవించకూడదా? అలా కాదు. ఇప్పుడు ఆయన తిన్న పండు వల్ల ఏమొచ్చిందంటే వివేచన వచ్చింది. వివేచన అంటే అప్పటి వరకు వాళ్ళు దిశమలతో బట్టలు లేని వారిగా ఉండడం సంగతి తెలియదు. ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అరే ఆదాం, బట్టలు లేవు నీకు, అవ్వ నీకు బట్టలు లేవు. సిగ్గు పుట్టింది వాళ్ళకి, వివేచన, గ్రహింపు వచ్చింది. సో అంతవరకు ఓకే. అదే సెన్స్లో ఉండి నిరంతరము జీవించే జీవవృక్ష ఫలం ఉంది అక్కడ, ఇంకో చెట్టు ఉంది. ఆ కాయ కూడా తిన్నారనుకో, ఇదే పాపం నిరంతరం ఉండిపోయింది, ఇదే అవిధేయత నిరంతరం ఉండిద్ది, ఇదే మూర్ఖత నిరంతరం ఉండిద్ది. కాబట్టి అది రాకూడదు. దాని నుంచి మనందరినీ కాపాడాలని దేవుడు వారికి చర్మపు చొక్కాలను తొడిగించి వారిని వెళ్ళమన్నాడు. వెళ్ళలేదు, వెళ్ళగొట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళగొట్టి మళ్ళా రాకుండా కాపులా పెట్టాడు. ఏం కాపులా పెట్టాడు? అగ్ని జ్వాలలను, కెరూబులను. అంటే ఆ ఈడెన్ తోట చుట్టూ, ఆ ఏదైనా తోట చుట్టూ ఏందుంటాయి? అగ్ని జ్వాలలు తిరుగుతూ ఉంటాయి. కెరూబులు, దేవదూతలు తిరుగుతూ ఉంటాయి. తిరిగి మళ్ళా ఆదాము దాంట్లోకి రాకూడదు, అవ్వ దాంట్లోకి రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇరువురికి తెలుసు జీవవృక్ష ఫలం అక్కడ ఉందని. దేవునికే మహిమ కలుగును గాక. అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వెళ్ళగొట్టాడు? జీవవృక్ష ఫలము తినకుండటానికి, క్షేమం కోసమే. మానవుడు నిరంతరము అవిధేయతగా పాపంలో పడిపోకూడదని, క్షేమం కోసమే. వెళ్ళిపోమన్నాడు, వెళ్ళలేకపోయాడు ఆదాము అవ్వ. ఎందుకో? నువ్వే కదా మా తండ్రివి, మేము వెళ్ళలేం, తడువు చేసినట్టున్నారు, ఇంక లాభం లేదని చెప్పి వెళ్ళగొట్టేశాడు. అంటే దేవుడు అప్పటికి ప్రేమిస్తూనే ఉండడు మనల్ని. పడిపోయాడు మానవుడు, అప్పుడు పడిపోయాడు మానవుడు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? బీ ఫ్రూట్ఫుల్, మీరు ఫలించాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి చెబుదామా హల్లెలూయా. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? మీలో ఎంతమందికి కమలా పండు తెలుసు? కమలా కానీ, బత్తాయి కానీ, నారింజ కాయ తెలుసా మీకు? ఇలా మళ్ళీ అడుగుతున్నారు అనుకుంటున్నారా? తెలుసు కదా. దాన్ని ఏమంటారు? ఏదన్నా కమలాకాయ అంటారు, లేదా నారింజకాయ అంటారు, లేదా బత్తాయి కాయ అంటారు. దాంట్లో ఎన్ని ఉంటాయి? అవి తొలలు ఉంటాయి కదా. ఎన్ని ఉంటాయి? ఒక 10 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఒక్క విత్తనం వేస్తే ఒక నారింజ చెట్టు వస్తుంది. హల్లెలూయా. సో వింటే బాగుంటుంది. ఎఫ్రతా అది ఇచ్చేయమాట, నాకు ఇచ్చేసి ఇటు ఇచ్చేయి. గుడ్. కూర్చోవాలి. ఒక విత్తనం వేస్తే ఏమొస్తుంది? ఒక నారింజ చెట్టుకి నారింజ విత్తనం వేస్తామనుకో, ఒక చెట్టు వస్తుంది. మరి ఆ చెట్టుకి ఎన్ని ఫలాలు వస్తాయి? చెప్పాలి. ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. మళ్ళీ వాటికి ఎన్ని విత్తనాలు వస్తాయి? దేవుని యొక్క సృష్టిలో ఇవే ఇచ్చాడు అన్నీ. ఫలించే వాటినే ఎక్కువగా ఇచ్చాడు కదా. అన్నీ విత్తనములు ఇచ్చు చెట్లు, ఫలించే చెట్లు. అదేవిధంగా మానవుడిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మనం ఏమాలంట? ఫలించాలి. బీ ఫ్రూట్ఫుల్. ఫలించాలి. మీరు
ఫలించడం ప్రారంభమైతే మిగిలినవన్నీ స్టార్ట్ అవుతాయి. ఏంటి? అభివృద్ధి, విస్తరించటం, లోపరుచుకోవటం. ఆమేన్ కదా. ఎప్పుడైతే ఆ ఫలించటం మనం స్టార్ట్ అయ్యింది అంటే ఆ విత్తనం సరిగా భూమిలోకి వెళ్ళాలి. ఆ విత్తనం సరిగా ఆ విత్తనం యొక్క స్థితి పోవాలంటే విత్తనం భూమిలో పడిన తర్వాత చనిపోవాలి. చనిపోయిన తర్వాతే దాంట్లో మళ్ళీ జీవం కొత్తగా వస్తుంది. అప్పుడే అది మరలా చిన్న ప్లాంట్గా ఏర్పడి మహావృక్షమై దానికి మరలా ఫలాలు రావటం. ఫలాలు తాగిపోయిద్దా? లేదు, మళ్ళా దానికి సీడ్స్, మళ్ళా విత్తనాలు స్టార్ట్. ఇది దేవుని యొక్క ఒక ప్రక్రియ. అదేవిధంగా మానవుడిని కూడా దేవుడు చేశాడు. అందుకే మానవులతో ఏం చెప్పాడు? మీరు ఫలించి. హల్లెలూయా. ఎఫ్రాతా ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. కానీ ఒక్కసారికి ఏమైపోయారు? ఫలించాల్సిన మానవుడు పడిపోయాడు. దేవుడు చాలా కష్టం అనిపించుండొచ్చు బహుశా, కానీ ద్వేషించాడా? చెప్పాలి, ద్వేషించాడా? ద్వేషించలా, ప్రేమించాడు. హల్లెలూయా. ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. ఇలా అని చెప్పలేం. ఆయన ప్రేమ ఇంతవరకే ఉంది అని చెప్పలేం. హద్దు ఇంత అని చెప్పలేం. యేసయ్య ప్రేమని హద్దులు లేని ప్రేమ. సముద్రానికి హద్దు ఉంది, ఆకాశానికి హద్దు ఉంది. యేసయ్య ప్రేమకి చెప్పాలి హద్దు లేదు. అంతగా ప్రేమించాడు. కానీ పడిపోయాడు మానవుడు. అవిధేయతతో, మూర్ఖతతో, ఉద్రేకంతో పడిపోయాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మట్టుకు ఆయన మార్చుకోలేదు. హల్లెలూయా. అందరం చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన మార్చుకోకుండా మీరు ఫలించాల్సిందే. ఆయన ఆ మాటని వదులుకోలేదు, విడిచిపెట్టలా. మీరు ఫలించాలి. ఎలా ఫలిస్తారు? పడిపోయాడు కదా, ఇప్పుడు పాపి కదా, ఇప్పుడు శాపగ్రస్తం వచ్చింది కదా, మరి ఎలా ఫలిస్తాడు? ఫలించాలి అంటే ఒకటే, యేసు క్రీస్తు ద్వారా ఫలించాలి. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. ఆమె ఒక కుమారుని కంది. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క మానవుడిని పాపం నుండి రక్షించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే రక్షణ వస్తుందో పడిపోయిన మానవుడు లెగుస్తాడు. పడిపోయిన వాడు దేవునితో ఉంటాడు, దేవుణ్ణి దర్శించగలడు, దేవుణ్ణి వేడుకోగలడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. ఈరోజు మనం మొదటిగా ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలి. ఎంత ఘోర పాపినైనా ప్రేమించగలిగిన ప్రేమ అయింది. మీ అందరూ తెలుసు, చాలాసార్లు విన్నారు ఈ మాటలు, చాలాసార్లు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్తున్నారు. కానాను ఎవరిది? కానాను ఎవరిది? అబ్రహాం గారిది. ఎవరిది? అబ్రహాంది. అబ్రహాంకి దేవుడు చెప్పాడు ఇది నీది అని. తర్వాత నీ తర్వాత 4వ తరం వాళ్ళు తిరిగి మళ్ళా ఇక్కడికి వస్తారు అని చెప్పాడు. అంటే మన భాషలో చెప్పాలంటే అబ్రహాం గారికి కానాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. అది ఆమేన్. సో వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారి దేశానికి తిరిగి వెళుతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. వెళుతున్నప్పుడు మార్గంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఒకసారి ఎరుకో అడ్డం, ఆ ఎరుకోను కూడా ఓడించాలి, ఎరుకోను స్వాధీనపరచుకోవాలి. ఈ ఎరుకోను స్వాధీనపరచుకోవడానికి ముందు ఎరుకోకి కొంతమందిని పంపిస్తాడు. ఎరుకో ఎలా ఉందో చూసిరండి, ఎరుకో ప్రజలు ఎలా ఉన్నారు చూసిరండి అని.
అక్కడికి వెళ్ళంగానే ఎరుకోకి వేగులు వారు వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరినో చూడటానికి వచ్చారని రాజ్యంలో అందరికీ తెలిసిపోయింది. రాజ్యంలో రాజుగారికి తెలిసిపోయింది. వారు బట్టలను లేవనెత్తారు. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోండి అన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఒక వేశ్య ఇంటికి. ఆమె ఎరుకో గోడకి పక్కనే ఉంటుంది. ఆమె ఇంటికి వెళ్ళారు. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె వారికి ఆతిథ్యం ఇచ్చిందంట, చేర్చుకుంది, కాపాడింది. వారు రాజ్యంలోకి వస్తే మా ఇంట్లో ఉండారు రండి పట్టుకుపోండి అని చెప్పలా. వారిని దాచిపెట్టి వచ్చిన వారికి ఏం చెప్పిందంటే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు. ఎందుకు చెప్పింది? ఎందుకు ఈ అబద్ధాన్ని ఎందుకు చెప్పిందంటే ఇశ్రాయేలు ప్రజలు వేగులు వారిగా వచ్చి చూడటానికి వచ్చినప్పుడు వారితో అంటది, మీ దేవుడు మీకు సహాయము చేస్తున్నాడని మేము చూస్తున్నాం, దాన్ని బట్టి మేము భయపడిపోతున్నారు. ఇక్కడ ఎరుకో వాళ్ళందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, వారి గుండె అదురుతుందంటుంది. మీ దేవుడు గొప్పవాడు, నేను మీకు సహాయం చేస్తాను, మరి నాకు మీరేం చేస్తారు ఉపకారం? ఖచ్చితంగా మిమ్మల్ని తప్పిస్తాం ఈ భయంకరమైన విపత్తు నుంచి. ఆమేన్. అంటే అంత అక్కడ శాపగ్రస్తమైన ఆ కానానులో ఒక భయంకరమైన ఘోరమైన పాపపు జీవితంలో ఉన్న రాహాబును కూడా దేవుడు ప్రేమించాడు. ఆమేన్. దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమ అండి అయింది, ఎంత ప్రేమ అయింది, ఉన్నతమైన ప్రేమ అయింది. మీ అందరికీ తెలుసు, ఒకసారి వ్యభిచారంతో పట్టబడ్డదని ఒక స్త్రీని పట్టుకొచ్చారు కొంతమంది, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు. మరి వ్యభిచారంలో పట్టబడిందంటే భార్య ఇద్దరు ఉండాలి కదా, స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి కదా, ఇద్దరు లేరు. ఏమో మరి పురుషుడు ఏమన్నా లంచం ఇచ్చాడో ఏమో తెలియదు మరి వీళ్ళకి, లేకపోతే వీళ్ళ బంధువు. పురుషుడిని పంపించేశారు, స్త్రీని మొట్టికి పట్టుకొచ్చారు, జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారి దేవాలయం దగ్గర ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం ఏమిని, నువ్వు చాలా మంచి మంచి బోధలు చేస్తున్నావు కదా, ఏం చేద్దాం ఏమిని? మోషే అయితే ఇలా చెప్పాడు, రాళ్లతో కొట్టి చంపమన్నాడు, మరి నువ్వేం చేద్దామంటావు? రాళ్లతో కొట్టి చంపమన్నాడు, ధర్మశాస్త్రం అలాగని చెప్పింది. ఎస్. సో మీరు వచ్చిన వారు అందరూ మీలో ఎవడైనా నీతిమంతుడు ఉంటే వాడు మొట్టమొదటిగా రాయేయండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి మనిషి ఎదుటి మనిషిలో ఉన్న పాపాన్ని వెతుకు చూస్తున్నాడు, కానీ ఆ పాపాన్ని నుంచి ఆమె బయటకు రావడానికి, అతను బయటకు రావడానికి వీళ్ళ వరకు వీళ్ళు సహకరించే వాళ్ళు భూమి మీద కరువు అయిపోయారు కదా. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు తప్పుడు వాడివి, నువ్వు తప్పును దానివని చెప్పి ఏలెత్తి చూసే సమాజంగా మారిపోయాం. కానీ అయ్యో ఏ పరిస్థితిలో ఆ తప్పును చేస్తుందో ఆ తప్పు నుంచి, ఆ పాపం నుంచి ఆ వ్యక్తికి, ఆమెకు విడుదల కలిగించడానికి నేనేమైనా సహాయం చేయగలనా? ఇలా ఆలోచిస్తే అది దేవుని ప్రేమ. అది ఎందుకంటే దేవుడు అలాగా ప్రేమించడానికి నిన్ను నన్ను నిర్మించాడు. ఆమేన్. అలా పడిపోతుంటేనే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ప్రతి మానవుణ్ణి ఆ వారి పాపం నుంచి విడిపించడానికి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నిజమా? ఓకే, మీరందరూ అంత మంచోళ్ళు, అంత పరిశుద్ధులైతే ఎవరు నీతివంతులు? వాళ్ళు ఏం రాయి. వెంటనే ఒక నడి వయసు కుర్రాడు పట్టుకున్న రాయిని కింద పడేసి మెల్లి వెనక్కి తిరిగాడు. అలా అనుకుందాం. పక్కనే పేటర్ ఉన్నాడు, పేటర్ కూడా వెళ్ళాడు ఆయన పట్టుకొస్తానికి. మన పేటరే వెళ్ళాడు. పేటర్ అటు చూశాడు, రాయి పడేసి నన్ను చూసి, అరే నేనే పెద్దగా వెళ్ళను, శుక్రవారాలు మానేసి ఆదివారం వరకు వెళ్తాను, మెన్స్ ప్రేయర్కి కూడా పెద్దగా వెళ్ళను. మనోడు 3 ప్రార్థనలకు వెళ్తాడే, మనోడే రాయి వదిలేసాడంటే ఇక మనమే ఏడ కొడతాం? మనమే ఆయనకంటే అంత మంచి వాళ్ళము. హల్లెలూయా, అంతేనా అని చెప్పి పేటర్ కూడా ఆయన పడేయంగా నేను కూడా రాయి పడేసి వెనక్కి తిరిగాడు. వెంటనే సుభాష్ ఆడవాడు, సుభాష్ ఒరే 2 ఆడపిల్లలు కష్టపడి పని చేసుకుని ఆరాధన చేస్తుంటే
పీటర్ అంకులే మంచివాడు అనుకున్నాను నేను. పీటర్ అంకులే రాయి పడేసి వెళ్ళిపోతే నేనేటి మంచిదంటావా? నేను లేచిన కాడి నుంచి కాలేజీలో ఉంటాను, కుర్రోళ్ళతో పాటు మాటలు జారుతున్నాయి, చూపులు మారిపోతున్నాయి. పీటర్ అంకుల్ కంటే నేను అంత పెద్ద మంచివాడిని కాదు, కాబట్టి నేను ఉండటం కూడా మంచిది కాదు. ఇంతలో గురవయ్య గారు ఏంది ఎంతమంది వెళ్ళిపోతున్నారు, నేను మంచివాడినే వేసేద్దాం రాయి అనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. లేదు లేదు లేదు, నాలో ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి, నేను కూడా ఈమెను కొట్టడానికి అర్హుణ్ణి కాదు. అలాగే ఒకరిని చూసి ఒకరు వెళ్ళిపోతుంటే ఇంతలో అదిగో జాను వీళ్ళు ఉన్నారు. వీళ్ళేంది, వాళ్ళందరూ సందరాగా పరిగెడుతుంటే వీళ్ళు కూడా పరిగెత్తారు రాళ్ళు తీసుకుని. వీళ్ళు అనుకున్నారు వీళ్ళు వేస్తే మనం వేద్దాం అనుకున్నాం, వీళ్ళే వేయట్లేదు రాయ, మనం కానీ వేసామనుకో ఇళ్ళ కాడ మా అమ్మకి తెలిసిందనుకో మనల్ని కొడతారు, మనం కూడా వెళ్ళిపోదాం పదండ్రా అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గడికి చెబుదాం హల్లెలూయా అని. ఒక్కొక్కరుగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని కూడా దేవుడు ప్రేమించిన దేవుడు. హల్లెలూయా. ఎంత ప్రేమండి అయింది అంటే, మానవుడు పడిపోవటం దేవునికి ఇష్టం లేదు, మానవుడు లేపి ఆయనతో పాటు నిలబెట్టడం దేవునికి ఇష్టం. ఆయన వలె చూసుకోవడం దేవునికి ఇష్టం. నా పోలికతో ఉండాలి నువ్వు, నా స్వరూపంతో ఉండాలి నువ్వు పడిపోకూడదు. అది దేవుని యొక్క మనస్తత్వం. అందుకే ఆయనే మానవుడిగా వచ్చాడు, ఆయనే మనిషిగా వచ్చాడు. రావటం కాదు, ఎక్కడో ఉండి ప్రొజెక్టర్లో చెప్పలే ఆయన. హల్లెలూయా. మెమరీ కార్డులు పంపిలే ఇంటికి, చూసుకోండి మీరని వాక్యాన్ని. ఏం చేశాడు, ఆయనే మనిషిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరం జీవించి, ఎలా జీవించాడు, నీ వలే నా వలే. బహుశా ఈ మాటలు వింటున్న వాళ్ళు ధనికులు ఉండొచ్చు కదా. హల్లెలూయా. ధనికులు ఉండొచ్చు, చాలామంది ఉన్నతమైన వారు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు, ఒక వడ్రంగి వారి కుటుంబంలో. ఏసేపు వడ్రంగి పని చేసుకుని కార్పెంటర్ నేర్పించాడు వాళ్ళకి జీవితాన్ని. బహుశా యేసుక్రీస్తు వారు ఆ కుటుంబంలో సభ్యుడిగా వెళ్ళనప్పుడు ఏసేపు రేపు చేస్తామండి, రేపు వచ్చేయండి మంచం ఇస్తాం అని ఉంటాడు. వారానికి కూడా ఇచ్చి ఉండడు మంచం చేసి కదా, ఏసేపు ఇచ్చి ఉండడు. మరి యేసుక్రీస్తు అయితే రేపు ఇస్తానంటే ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి, చాలని ఇచ్చేయాలి అంతే. హల్లెలూయా. లైఫ్ స్టైల్ చూపించాలి, జీవిత విధానాన్ని చూపించాలి. మాట అవునంటే అవును, దీనికి మించి వచ్చినది దెయ్యం నుంచి పుట్టేది, మన నుంచి పుట్టేది కాదు. దీనికి ఎక్స్ట్రా మాట్లాడకూడదు. ఆదమ్మా ఎక్కడున్నామంటే, అయ్యా అవ్వ ఇచ్చేసిందయ్యా, పొరపాటు చేసిందయ్యా, నేను పొరపాటు చేసానయ్యా, క్షమించయ్యా, అందువల్లేనయ్యా అన్నాడా చెప్పండి, అన్నాడా? లేదయ్యా నేను మంచిగా ఉండేవాడిని, నువ్వు కానీ అవనైపోతే ఆ అవ్వే పాడు చేసిందయ్యా నన్ను అని చెప్పాడు. అదేనా అర్థం పీటర్? అదేనా అర్థం? నేను మంచిగా ఉండేవాడిని. నీకేం తెలుసు అన్న, నువ్వు అంటున్నావు లెగిసిన కాడి నుంచి ఆ ప్రార్థనకు రాలేదు, ఈ ప్రార్థనకు రాలేదని. ఇదిగో అసలు నేను పెళ్లి చేసుకోకపోతే సేవ ఎలా చేసేవాడిని తెలుసా అంటారు కొంతమంది మన సహోదరులు కదా. నేను అసలు పెళ్ళే చేసుకోకపోతే ఎప్పుడు చూసినా ఏసయ్యా అని భజన చేసేవాడిని అన్న. మీ వల్ల కాదు అనుకుంటాం అలాగా. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. దేవుడు నిరంతరం ప్రేమించే దేవుడు. మనిషి ఎలాగా ఉండాలో నేర్పించడానికి ఇదిగో ఇట్లా అవిధేయత ఉంది మనిషిలో. ఈ అవిధేయత నుంచి ఎలా విజయం సాధించాలో యేసుక్రీస్తే జీవించాడు, యేసుక్రీస్తే నేర్పించాడు, మాట్లాడాడు అలాగా. యవ్వన కాలంలో వచ్చే టెంప్టేషన్స్ ఏముంటాయి? యవ్వన కాలంలో టెంప్టేషన్స్ 12 సంవత్సరాల లోపు కర్ర తీసుకుని కొట్టిన, కోపం వచ్చి చేత్తో కొట్టిన, జుట్టు పుట్టుకుని వంగ తీసి కొట్టిన అమ్మనే నాన్న ఏమీ అనరు పిల్లలు. 12, 13 తర్వాత ఎందుకు కొడుతున్నావు?
ఏం చేసావు నిన్ను? ఇన్ని పనులు చేస్తారా అంటలేదా? యవన బిడ్డలారా అంటలేదా? అంటారు. అది కూడా అనకుండా యేసయ్య పెరిగాడు యవన కాలంలో. హల్లెలూయా. తన యవన కాలంలో వచ్చే ప్రతి టెంప్టేషన్ ఆయన తట్టుకున్నాడు, ప్రతి ఉద్రేకతను తట్టుకున్నాడు. ఆయన అబ్బాయి కాబట్టి అమ్మాయిలు అయినాక ఓరచూపులు చూసుండొచ్చు, కానీ ఎక్కడ పడిపోయిన వ్యక్తిగా లేడు నా యేసయ్య. హల్లెలూయా. ఈరోజు ఆ అబ్బాయి కదిలిస్తుంటే నేను మాట్లాడుతున్నా, ఆ అమ్మాయి చూస్తుంటే నేను చూస్తున్నా. లేకపోతే నేను చూడాలని కాదు. దొంగ మాటలు చెప్పుకుంటూ తల్లిదండ్రులు మోసం చేస్తున్న యవన బిడ్డలు ఎంతమంది కనబడట్లేదు మనకి? యేసయ్య తన యవ్వన కాలంలో వచ్చే టెంప్టేషన్ని తట్టుకుని ఎలా జీవించాలో నేర్పించాడు. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వాళ్ళందరూ తాగుతున్నారు, మంచి కలర్గా ఉందని కొద్దిగా రుచి చూద్దామని తాగా, నాకు తాగాలని లేదు. కుర్ర వయసులో చాలామంది చెప్పే మాటలు కదా. యేసుక్రీస్తు అలా చేశాడా? అలా చేస్తుంటే ఒక మాట అనేవాడు కదా, ఏం తెలుసా? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా? దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట అనేవాడు కాదు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మాట అనేవాడు కాదు. ఇంత ధైర్యంగా మాట అన్నాడంటే ఆయన నీతిమంతుడిగా భూమి మీద నివసించాడు, జీవించాడు, ఎక్కడ ఏ తప్పు చేయలేదు. మాదిరి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయినవాడు లేవాలి, లేచినవాడు యేసయ్యను చూసి జీవించాలి. లేవాలి ఎలాగా? యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు చిందించిన ఆ రక్తము ద్వారా తిరిగి మరలా మనం జన్మించగలం. తిరిగి మరలా మనం రక్షణ పొందుకుని ఆయనతో పాటు ఉండగలం. పాపం నుంచి విడుదల పొందుతాం. పడిపోయిన వాడికి విడుదల కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలి? రక్షించబడ్డావు నువ్వు, మరి ఇప్పుడు ఏం చేయాలి? యేసు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. ఏంటి రవి, ఏంటి నెరవేర్పు? ఏం చేయాలి? ఏం పని? ఫస్ట్ ఏం చెప్పాడు దేవుడు? మీరు ఫలించాలి. రక్షించబడ్డావా? ఎంతమంది రక్షించబడ్డారు ఇక్కడ? అయ్యో కొద్దిగా, ఫుల్గా. ఎంతమంది రక్షించబడ్డాం ఇక్కడ? రక్షించబడ్డవారు ఫలిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని ఒక విత్తనం అనుకున్నాడు, ఒక ద్రాక్ష విత్తనం అనుకుందాం. ఏం విత్తనం చెప్పాలి? ఏం విత్తనం? ద్రాక్ష విత్తనం. చూసారా ద్రాక్ష చెట్టు? ఇప్పుడు మనకు కూడా చాలామంది వేస్తున్నారు కదా. ఒకే ఒక విత్తనం ఎంత చెట్టు అవుతుంది? అల్లుకుపోతుంది కదా. ఎన్ని ఫలాలు వస్తాయి? గుత్తులు కాస్తాయి. మళ్ళీ తిరిగి దాంట్లో ఎన్ని విత్తనాలు వస్తాయి? అబ్బో, మళ్ళీ అవన్నీ వేస్తే దేవుడా, ఈ పాటికి ఎంత విస్తరించాల్సింది, మనం ఎంత ఫలించాల్సింది. కానీ విత్తనంగానే ఆగిపోయింది. కారణం భూమిలోకి వెళ్ళట్లా, ఎండట్లా, చనిపోవట్లా. ఏం చనిపోవాలి? యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన జీవించినట్టు జీవించాలి. కొన్ని జీవించలేకపోతున్నాం, అవి చచ్చిపోవట్లా. కొన్ని ఆ విధంగా బ్రతకలేకపోతున్నాం, అవి చచ్చిపోవట్లా జీవితంలో. నువ్వు ఫలించాలంటే నువ్వు ఆ విత్తనంగా ఎక్కడ? భూమిలో నాటబడాలి. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. ఆత్మీయ ఫలం మనం పొందాలి. ఆత్మీయ ఫలమా ఫలాలా? చెప్పండి, చూద్దాం ఒకసారి బైబిల్లో ఏముందో. గలతీ 5 చదవండి. ఏముంది అక్కడ? ఫలాలా ఫలమా? ఫలాలా? చదవండి బైబిల్. చదువు బాగా వచ్చిన వాళ్ళందరూ 5:22 స్పష్టంగా. అయితే ఏదంట?
ఫలమా ఫలాలా? ఫలమేమనగా ఫలము. ఫలాలు అంటలా వెనకాల లైన్లో కూర్చున్నాం, నలుగురితో మాట్లాడుతలా, ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. విత్తనం, ఫలము. ఇప్పుడు చెప్పండి, ఒక్క ద్రాక్ష పండు దాంట్లో ఎన్ని ఉంటాయి విత్తనాలు? చాలా ఉంటాయి. ఒక్క కమలాకాయ ఎన్ని ఉంటాయి దాంట్లో విత్తనాలు? విడిగా ఆ తొలలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ విడివిడిగా ఉన్న తొల్లలే ఇక్కడ చాలా ఉన్నాయి. ఆత్మ ఫలములో ఉన్న కొన్ని భాగాలు ఇప్పుడు చెప్పండి. చదవండి. ప్రేమ మొదటిది ఏంది? కొంతమంది 3-4 ఉంటాం, నారింజకాయ ఓపెన్ చేస్తాం. మొన్న ఎవరో వీళ్ళే తీసుకొచ్చి, మామయ్య ఈ తీగ ఉంది, పులుపు లేదు, ఇది ఈ 2 బద్దలు నీకు, ఇది పుల్లగా ఉంది, ఈ 2 బద్దలు నీకు అని పంచుకుంటాం కదా, కానీ దేవుడు చెబుతున్నాడు అవన్నీ నీలోనే ఉండాలంట. ఒక్కొక్కటి ఏంది? ఫస్ట్ ఏంది? ప్రేమ. సూటిగా అడుగుతున్నాను, ఎంతమందికి నిజంగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉంది? శత్రువుని కూడా ప్రేమించే ప్రేమ. శత్రువు కోసం ప్రార్థన చేసే ప్రేమ. భూమి మీద నీకు శత్రువు ఉండకూడదు. నీ శత్రువు పేరు సాతానే, కానీ ఒక్కడే నీకు శత్రువు. ఒకసారి సూటిగా మనల్ని మనం ప్రశ్న అడుగుదాం. నేను మా అమ్మ తరపు బంధువులందరినీ ప్రేమించానా? ఎవరు లేరు నాకు శత్రువులు. మరలా నేను నా భార్య తరపు బంధువులందరినీ ప్రేమిస్తున్నానా? ఎవరు లేరు నాకు శత్రువులు. మరలా నేను నా చుట్టుపక్కల వారిని, నేను పనిచేసే ప్లేస్లో అందరినీ ప్రేమిస్తున్నానా? ఎవరు లేరు నా శత్రువులు. హల్లెలూయా. ఈ ప్రేమ ఉంటే విత్తనం భూమిలోకి దిగుతుంది. ఆమేన్. ఉందా ప్రేమ? నేను చెప్పింది 3 విషయాలే కదా. ముందు నీ రిలేటివ్, తర్వాత నీ భార్య రిలేటివ్, ఆ తర్వాత నువ్వు వర్క్ ప్లేస్, ఆ తర్వాత నువ్వు నివసిస్తున్న నీ గృహం చుట్టూ. ఎంతమంది శత్రువులు ఉంటారు? ఇంటికెళ్ళి రాసేయండి పేర్లు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. ఆమేన్ అనండి. ఇంటికెళ్ళి బహిర్గతంగా పేర్లు రాయండి. ఆ నోట్స్, ఆ పేపర్ ఎవరికి చూపిమాకండి, నీకు భయం వేసింది. బహుశా ఒక పేపర్ చాలదేమో. సూటిగా అడుగుతున్నా నేను, ఒక పేపర్ చాలదేమో నీకు? సూటిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించని అడగలేవేమో నువ్వు. కానీ పేరు రాసి ఈరోజు నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుడు నీలో అటువంటి ప్రేమను ఉన్నతంగా పుట్టిస్తాడు. హల్లెలూయా. రెండేంది? సంతోషం. ఉందా? ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతున్ స్తుతి చేయు చూవందున్, స్తుతింతున్ స్తుతి చేయు చూవందున్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే. హల్లెలూయా. ఏది ఆనందం? ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే దాకా ఉందా? సంతోషం ఉందా? చెప్పాలి మీరు. ఉందా? లేదు అని అంటారు. లేదని అంటారు. పిల్లలకి బట్టలు తీసినప్పుడు సంతోషపడతాం, మనం మంచిగా భోజనం చేసినప్పుడు సంతోషపడతాం, కాస్త డబ్బులు ఎక్కువ కనపడ్డప్పుడు సంతోషపడతాం, మంచి ఊరెళ్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, మంచి సీనరీస్ చూస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. అదేనా దేవుడిచ్చే సంతోషం? చెప్పండి, అదేనా? అది కాదు అక్కడ. ప్రేమ, సంతోషం ఏంటిది? ఎప్పుడు ఉండాల్సింది, ఎప్పుడు ఉండాల్సింది. తిండి ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆ సంతోషం ఎవరిస్తారు? యేసయ్య మాత్రం ఇస్తారు. ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభునందు
మీ ఇంటి పక్క ఇంటి వారి వందు ఆనందించమాకండి, వాళ్ళు చెడిపోయారని చెప్పి పాడైపోయారని చెప్పి ఆనందించమాకండి. అది ఎక్కువసేపు ఉండదు, అది ఎక్కువసేపు ఉండదు. మనందరం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ప్రభునందు, యేసు క్రీస్తునందు ఆనందించాలి. ఆమేన్. తర్వాత ఏంటంట? సమాధానం. ఎంతమందితో ఉంది? శాంతి. శాంతి. మనసులో ఏముండాలి? టెన్షన్. ఏముండాలి? శాంతికి సమాధానానికి ఆపోజిట్ టెన్షన్. టెన్షన్. అందుకే సరిగా మనం ఇంకా భూమిలోకి నాటబడలేదు. ఇంకా తర్వాత దీర్ఘశాంతము వస్తుంది, జరుగుతుంది. పర్లేదు, అవుతుంది. దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు. ఓపిక, ఓర్పు, సహనం ఉన్నాయా మన జీవితంలో? ఆత్మ ఫలము, ఫలాలు కాదు, ఫలము. ఫలములో ఉన్న భాగాలు ఇవి. సమాధానం ఏందంట? ఉందా? శిష్యుల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు 3వ దినం లేచిన తర్వాత, పునరుద్ధరణైన తర్వాత వాళ్ళు తలుపులు వేసుకుని ఉన్నారు కదా. తలుపులు వేయబడి ఉన్న గదిలో ఉంటే వెళ్ళిపోయాడు లోనికి ఆత్మగా. ఫస్ట్ ఏమన్నాడు? సమాధానము కలుగునుగాక. ఆమేన్. మీకు సమాధానము కలుగును. ఎందుకంటే మీరు గందరగోళంగా ఉన్నారు, భయపడుతున్నారు. మీకేం కావాలి? మీకు కొదువేంటి? సమాధానం. తర్వాత దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. చూడండి, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికం. ఆశని చాలా ముఖ్యమైనది. చివరిది ఏంటంట? ఆశ నిగ్రహం. నేను అక్కడ ఉండలేనండి, చూస్తూ నేను ఆగలేను. వాళ్ళు ఒకటే మీరు అంటున్నారు, నా వల్ల కావట్లేదు. ఇక వాళ్ళు మరీ టూ మచ్గా నన్ను తిడుతున్నారు కాబట్టి నా వల్ల కావట్లేదు. నేను కూడా కలగజేసుకోవాలనుకుంటున్నాను. ఇక నిగ్రహం. నువ్వు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వ్యక్తివైతే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకి ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. చెప్పండి పక్క వారికి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకి ఇచ్చాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం అంటే దేన్నైనా అదుపు చేసుకునే శక్తి. దేన్నైనా అదుపు చేసుకుంటాం. యవన బిడ్డలను ఉద్దేశించి ఒక మాట చూడు. కాలేజీలో చక్కని ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుంది. ఏం ఫంక్షన్ జరుగుతుంది? నువ్వు వినలే, వాళ్ళు గ్రహించాలి. ఫేర్వెల్ జరుగుతుంది. అయిపోయే సమయంలో అందరూ సంతోషం అయిపోయారు. పాపం ప్రిన్సిపాల్ గారు ఏం చెప్పాలంటే, ముందు గర్ల్స్ వెళ్ళండి, తర్వాత బాయ్స్ వెళ్ళండి అని చెప్పాలి. బై మిస్టేక్ ఓకే అందరు వెళ్దాం అన్నారు. సో అందరూ ఒక్కసారిగా క్రౌడ్ అయ్యారు. ఇక బాయ్స్ గర్ల్స్ అనుకుంటున్నారు, ఇదే అవకాశం, ఎవరిని ఎవరు తగలాలో వాళ్ళు తగులుదాం. అమ్మాయిని చూస్తుంటే అబ్బాయికి ఉద్రేకం, అబ్బాయిని చూస్తుంటే అమ్మాయికి చెప్పాలి ఉద్రేకం. పేరుకేమో క్రైస్తవులు పిల్లలు, ఎదుటిన్న అందాన్ని చూసేవారికి ఉద్రేకం. ఆశ నిగ్రహం లేదా నీకు ఆత్మగా ఫలించలేవు. దేవుడు నీ ఒక్కరి ద్వారా కొన్ని లక్షల మందిని తీసుకొద్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇటు చెప్పులు కొడదాం. హల్లెలూయా. నీ ఒక్కరి ద్వారా కొన్ని లక్షల మందిని. ఎలాగా? నువ్వు ఒక్క విత్తనం అయితే చాలు కదా. ఒక్క విత్తనం, ఒక్క క్రాపులో ఎన్ని విత్తనాలు తీసుకొస్తుంది? చాలా. ఒక్క ఒడ్డుగించు కదా మనం వేసేది, ఎన్ని కంకులు వస్తాయి? ఒక్క వేరుశెనగ పప్పే కదా మీరు వేసేది.
ఎన్ని వస్తున్నాయి దానికి? ఎన్ని కాయలు? మీకు కౌంట్ తెలుసు అనుకుంటా బహుశా. ఒక చెట్టుకు వచ్చి 30 అని, 28 అని ఉంటారు కదా. మరి దాన్ని త్రిబులో డబుల్ వేసుకుంటే ఇంచుమించు ఒక 60 మళ్ళా విత్తనాలు తీసుకొస్తుంది అది. ఒక్క విత్తనం ఒక 60 విత్తనాలు ఒక 90 రోజుల్లో. అది మన కళ్ళ ముందే మనకు చూస్తున్నాం, అది నిజం. మరి ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు యేసయ్య ద్వారా, వాక్యము ద్వారా నాటబడి? ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడు నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. కానీ మొదటగా నువ్వు విత్తనంగానే సరిగా స్థిరపడలా. కానీ ఇప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. గట్టి చవులు కొడదాం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి పక్క వాళ్ళకి. ఇప్పటికీ యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆదాము నవ్వును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ. వాళ్ళు ఫలిస్తారనుకున్నారు కానీ వెళ్ళిపోయారు, తరివేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు ద్వారా మరలా మనం ఆయనలోకి వెళ్ళాం. ఇప్పుడు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు మనం ఫలించాలని. ఆమేన్. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వాక్యం అందించాలి, సువార్త లేదా జీవితాన్ని చూపించాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, ఈ భూమి మీద విస్తరించాలి, లోబర్చుకోవాలి. చూడండి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10-13 వచనాలు. యోహాను అంటాడు ఇక్కడ ఒక మాట. యోహాను ఒక మాట అంటున్నాడు. ఇప్పుడే ఏందంటే అది గొడ్డలి చెట్టు వేరున. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఉంచబడింది గొడ్డలి? ఏం జాన్, గొడ్డలి ఎక్కడ పెట్టారు? చూడాలి, ఇటు వినండి. చెట్టు వేరున, మొదలుకు కాదు. వేరు కొట్టేస్తే ఇక రాదు, అది ముఖ్య ఉద్దేశం. పైన కొట్టేస్తే మళ్ళీ పిలకలు వస్తాయి. ఫలించని వాడు మళ్ళా పిలకలు వేయకూడదు, అది దేవుని ఉద్దేశం. అమ్మో, వాక్యంలాగా పాఠంలా చదవకపోతే అర్థం కాదు. తీరిగ్గా కూర్చుంటే అర్థమైంది కదా. ఆ గురవయ్య గారు, చెట్టుని పైకి కొట్టేస్తే తర్వాత పిలకలు వస్తాయి, ఏరులతో కొట్టేస్తే ఇంక లేదు. అందుకే అంటున్నాడు యోహాను, బాప్తిస్మా ఇచ్చే యోహాను, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదా గనుక మంచి ఫలము, ఎక్కడ కూడా ఫలాలు కాదు, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి, నరికేసి వదిలేయడు. ఎక్కడ కూడా జాగ్రత్తగా నరికేసి వదిలేస్తే మళ్ళీ ఎక్కడ ఒకసారి తేమ తీసుకుని బ్రతుకుతావు నువ్వు. నీ వల్ల 10 మంది పాడైపోతారు. అది కూడా దేవుడికి ఇష్టం లేదు. మన వల్ల 10 మంది బ్రతకాలి. ఏడు చేపలు కొడదాం హల్లెలూయా, అది దేవుని ఉద్దేశం. అప్పుడు ఏం చేస్తాడు? నరికి అగ్నిలో వేస్తాడంట, కాల్చి వేస్తాడు, బూడిద చేసేస్తాడు. ఇది నిజంగా ఉంది, ఇది జరిగిద్ది. హల్లెలూయా, ఇది జరుగుతుంది. మనం ఫలించాలి. రక్షించబడ్డాను, పరలోక రాజ్యం ఉందని సంకలు కొట్టుకుంటే కాదు. పరలోక రాజ్యం ఉండింది, కానీ ఎలా ఉండి తెలుసా? ఒక కోడిని పాపం సాయంత్రం ఇంటికి వచ్చింది అనుకుంటున్నారు కప్పివేద్దామని. అది దారిలో వస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు చెత్త అంతా తగలబెట్టారు. దారి తెలియక ఆ మంటలోకి వెళ్ళిపోయింది. అది మంటలో పడిపోయింది. వింటున్నారా? ఏడబడింది. మంటలో పడితే కోడిగల్ల యజమాని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంటలో తన కాలేసి తన చెయ్యి పెట్టి తన తగలబడుతుంది కూడా పట్టించుకోకుండా ఆ కోడిని బయటికి లాగాడు. కొన ప్రాణంతో బయటకు వచ్చింది, బతికింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఇలా వచ్చింది రక్షణ. నువ్వు ఫలించకుండా ఉంటే రక్షించబడతావు. అగ్నిలో నుంచి లాగినట్టుగా రక్షణ.
చచ్చి బ్రతికినట్టుగా రక్షణ. ఇది అవసరమా? అర్థమైంది? ఇది బైబిల్లో ఉన్నదే, నేను సొంతంగా చెప్పింది కాదు. నీకు రివార్డుతో కూడిన రక్షణ ఆనందం కావాలి. ఆమేన్. ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి. నేను కొన్ని లక్షల మందిని జీవింపజేసేవాడిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి.